హై టు ఆల్. నా పేరు క్రాంతి నాయుడు, 15th బ్యాచ్, జేఎన్వి కర్నూలు. రీసెంట్గా మనకు జరుగుతున్నటువంటి కొన్ని డిస్కషన్స్, దీని ద్వారా మనం మీకు అందరికీ తెలుసు, వీఆర్ సబ్మిటింగ్ డిఫరెంట్ మోడల్ స్ట్రక్చర్స్ మన ఒక అసోసియేషన్కి ఎలా రావాలి అనేది. దీని మీద అప్ టు నౌ మనకు వచ్చిన కొన్ని మోడల్స్ మీద, అంటే ఇప్పుడు కొంతమంది వీఆర్ గివింగ్ టైం లైన్ కూడా ఇస్తూ ఉన్నాం ఇంకా మోడల్ సబ్మిట్ చేయడానికి, దానికి వీటికి. నిన్న కొంతమంది నన్ను అంటే బేసిక్ స్ట్రక్చర్, అసలుకు వర్క్ ప్రెసిడెంట్ అంటే ఏంటి, సెక్రటరీ అంటే ఏంటి, జనరల్ సెక్రటరీ అంటే ఏంటి, ఈ టెర్మినాలజీతో మాకు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పేసి కొంతమంది అన్నాం. అంటే న్యూ ఐడియాస్ ఇవ్వడానికి కొద్దిగా ఇన్పుట్ ఇవ్వమని చెప్పేసి కొంతమంది అడుగుతుండడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నేను ఇంతవరకు వచ్చిన ప్రపోజల్స్లో నేను కొద్దిగా ఫిల్టరింగ్ చేసాము. అట్ ద సేమ్ టైం నేను సబ్మిట్ చేసిన దానికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి ఐ వాంట్ టు గివ్ సమ్ టైం మీకు ఇద్దామని అనుకున్నాను. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్లో మీరు ఈ స్ట్రక్చర్ చూస్తే నంబర్ ఆఫ్ పర్సన్స్, అంటే ఇక్కడ బ్రాకెట్లో ఉన్నటువంటిది నంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే 2 కానీ ఇక్కడ 1, ఇవన్నీ మీరు యాడ్ చేస్తే వీ విల్ గెట్ 31. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మన బ్యాచెస్ 31. సో ఈ 31 బ్యాచెస్ని అకామిడేట్ చేయడానికి మనం ఈ స్ట్రక్చర్ ఇచ్చాం. ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు సీనియర్స్ని హానర్ ప్రెసిడెంట్స్గా తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం 31 బ్యాచెస్ అప్రూవ్ చేసిన వాళ్ళని ప్రెసిడెంట్గా తీసుకున్నాం. ప్రతి బ్యాచ్కి, అంటే ఇక్కడ మేము ఎందుకు వైస్ ప్రెసిడెంట్స్ ఇంతమంది, తర్వాత అంటే కొంతమంది ఒక టర్మినాలజీ కూడా అడుగుతూ ఉన్నారు, ప్రెసిడెంట్ అని ముగ్గురు ఇచ్చిన ఇంతమంది ప్రెసిడెంట్లు అవసరమా అని కొంతమంది అన్నాం. తర్వాత ఇప్పుడు సెక్రటరీ అంటే ఇంతమంది సెక్రటరీస్ అవసరమా అని, ఇలా నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుంది కదా అని చెప్పేసి అన్న వాటికి చిన్న ఎగ్జామ్. ఇక్కడ మీకు ఐ వాంట్ టు గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్. మనకున్నవి 30 బ్యాచెస్ని మనం ఇక్కడ ఒక 3 బబుల్స్గా తీసుకున్నాం. 3 బబుల్స్ మీన్స్ 3 టైమ్ లైన్స్ ఇవి. ఈ 10 బ్యాచెస్ ఒక టైమ్ లైన్కి సంబంధించిన వాళ్ళు, ఈ 10 బ్యాచెస్ ఒకటి, ఈ 10 బ్యాచెస్ ఒకటి. వీళ్ళు ఒక్కొక్క జనరేషన్ని రిప్రజెంట్ చేస్తారు ఒకేసారి. ఇక్కడ మనం ఇఫ్ యూ అబ్జర్వ్, ఫస్ట్ 10 బ్యాచెస్ ఒక జనరేషన్ అనుకుంటే 11 to 20 ఒక జనరేషన్, 21 to 30 ఒక జనరేషన్ వస్తుంది. ఈ జనరేషన్లో వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఈ ఒక థాట్ ప్రాసెస్ కానీ, ఈ బ్యాచ్ ఈ ఒక బబుల్ థాట్ ప్రాసెస్, ఈ బబుల్ థాట్ ప్రాసెస్ చాలా వేరు ఉంటుంది, డిఫరెంట్ చాలా. అంటే వీళ్ళ ఒక ఆలోచన వ్యక్తిత్వానికి వీళ్ళు ఉండేదానికి ఒకటి ఉంటుంది, లేకపోతే వీళ్ళకున్న డౌట్స్ కానీ, లేకపోతే వీళ్ళ ద వే ఆఫ్ వర్కింగ్ వీళ్ళది కానీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. కానీ వీళ్ళందరినీ మిక్స్ చేసి మనం వర్క్ చేయించాలి, లేకపోతే మనం ఒక వర్క్ స్పేస్లోకి తీసుకురావాలనుకున్నప్పుడు వి నీడ్ ఆల్ రిప్రజెంటేషన్స్. సో దాన్ని తీసుకురావడానికి అని చెప్పేసి ఈరోజు మేము వర్కింగ్ ప్రెసిడెంట్స్ 3, వైస్ ప్రెసిడెంట్స్ 3, జనరల్ సెక్రటరీ 3 అని ఇచ్చాం. సో అసలుకి ఏంటి ఇవి అంటే, ఎవరీ బబుల్ విల్ హ్యావ్ 1 వర్కింగ్ ప్రెసిడెంట్, 1 వైస్ ప్రెసిడెంట్, 1 జనరల్ సెక్రటరీ, 1 సెక్రటరీ, 1 జాయింట్ సెక్రటరీ అండ్ 1 ఎగ్జిక్యూటివ్ మెంబర్. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ నుంచే, అంటే ఈ బబుల్ నుంచే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. అంటే 10 బ్యాచెస్కి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండడం వల్ల ఏంటంటే హీ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ ద 10 బ్యాచెస్. అట్ ద సేమ్ టైం వైస్ ప్రెసిడెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ 8 బ్యాచెస్ని కోఆర్డినేట్ చేసుకోగలడు వైస్ ప్రెసిడెంట్. జనరల్ సెక్రటరీ అట్లీస్ట్ ఈ బబుల్లో 10 మెంబర్స్ ఉన్న బ్యాచ్లో ఒక 7 బ్యాచెస్ని కోఆర్డినేట్ చేసుకొని 10 బ్యాచెస్ని కోఆర్డినేట్ చేయడానికి హీ విల్ వర్క్. అలాగే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్, వీళ్ళందరం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ఫూర్తి మేడం గారు ఇచ్చినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్ మీరు తీసుకుంటే, ఇప్పుడు స్టాండింగ్ కమిటీ కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి ఇటువంటి కమిటీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్, ఇప్పుడు మెంబర్షిప్ అండ్ అవుట్ రీచ్ కమిటీ, ఈవెంట్స్ అండ్ రీయూనియన్స్ కమిటీ, కెరీర్ డెవలప్మెంట్ కమిటీ, ఇట్లాంటి కమిటీస్ డిఫరెంట్గా మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇటువంటి అన్నింటినీ కమిటీస్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? మళ్ళీ వీళ్ళే కోఆర్డినేట్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్కి చైర్మన్గా, వైస్ చైర్మన్గా గవర్నింగ్ బాడీలో ఉండే వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. హియర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు 30 బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్లీ వీ కెన్ కాంటాక్ట్ విత్ 1 ఫస్ట్ బ్యాచ్. ఎందుకు అంటే ఈ బ్యాచ్లో ఉన్నటువంటి డౌట్స్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగితే వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్లీ ప్రెసిడెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం వైస్ ప్రెసిడెంట్కి చెప్పినా వైస్ ప్రెసిడెంట్ వచ్చి అడుగుతాడు, జనరల్ సెక్రటరీకి చెప్పినా జనరల్ సెక్రటరీ వచ్చి అడుగుతాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు 31 బ్యాచెస్ని యాక్సెస్ చేయాలంటే ఎంతవరకు పాసిబిలిటీ అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే ప్రెసిడెంట్ అనేవాడు ఈ ముగ్గురిని యాక్సెస్ చేయగలిగితే ఆ ఎంటైర్ 31 బ్యాచెస్ని యాక్సెస్ చేసే పరిస్థితి వస్తుంది. దెన్ ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ ఇంపార్టెంట్ డెసిషన్స్, ఈ 9 మెంబర్స్ నుంచి
తర్వాత ఇట్లాంటివి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ఆడ్ నెంబర్స్ నుంచి కంపల్సరీగా హీ కెన్ టేక్ ఎ డెసిషన్. స్టిల్ ఆయన ఏమని అనుకుంటే మళ్ళీ 100% సీనియర్ బ్యాచెస్ని అడిగి హీ కెన్ టేక్ సమ్ గుడ్ డెసిషన్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇంపార్టెంట్గా ఇప్పుడు ఏదైనా డెసిషన్ మేకింగ్లో ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ ఉంటాడు. ట్రెజరర్ని మనం ఒక్కరినే పెడుతున్నాం. దట్ పర్సన్ ఈజ్ అ క్వాలిఫైడ్ పర్సన్. అతను సీఏ అయి ఉండొచ్చు, లేకపోతే ఎనీ ఎకనామికల్ బేస్ మీద ఉన్నటువంటి క్వాలిఫైడ్ పర్సన్ని మనం ట్రెజరర్గా 30 బ్యాచెస్ నుంచి అప్రూవ్ అయిన పర్సన్ అండ్ ప్రెసిడెంట్ విల్ టేక్ సమ్ ఇంపార్టెంట్ డెసిషన్స్, చెక్స్ కానీ ఈయనకి హెల్ప్ చేయడానికి జాయింట్ ట్రెజరర్స్గా మళ్ళీ ఇప్పుడు ఇఫ్ ఏ పర్సన్ ఒక సీఏ క్వాలిఫైడ్ పర్సన్ ఈ బబుల్లో ఉంటే జాయింట్ ట్రెజరర్స్ని ఈ బబుల్ నుంచి ఇస్తాం. ఇప్పుడు ట్రెజరర్ ఒక క్వాలిఫైడ్ పర్సన్గా అంటే మినిమం ఈ ఒక మనం ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్స్ మెయింటైన్ చేయడానికి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి జరిగినటువంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ దానికి ఒక ఫుల్ ప్రూఫ్గా మనకి ఎకనామీ మన ఒక బడ్జెట్ని సబ్మిట్ చేసేవాడిని మనం పెట్టుకుంటాం. హీ మేబీ ఎనీ బ్యాక్గ్రౌండ్గా ఉన్నా కూడా మనకేం పాసిబిలిటీ లేదు, మనకేం ప్రాబ్లమేటిక్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఏ పర్సన్ ఇక్కడి నుంచి ఆయనకి ట్రెజరర్ ఉంటే ఈ రెండు బబుల్స్ నుంచి సబ్ ట్రెజర్ పెట్టుకున్నా మనం జస్టిఫికేషన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఉన్న ఈ రెండు బబుల్స్ నుంచి సబ్ ట్రెజర్ పెట్టుకుని అవుతుంది. సో వీ కెన్ గివ్ ఏ జస్టిఫికేషన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఒక రోల్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్ ఇక్కడ ఎలా అయితే అనుకున్నామో ఈ కమిటీస్ అన్నింటికి కూడా చైర్మన్గా లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్ కమిటీస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటికీ లీడ్ చేయాలంటే మనకి మెంబర్స్ కావాలా, అట్ ద సేమ్ టైం ఇది కావాలా. కాబట్టి ఇది ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మన బాబుల్ రెడ్డి అన్న కూడా ఒక ఇది ఇచ్చాడు. అన్న చెప్తున్న విధంగా కూడా మీరు చూస్తే గవర్నింగ్ బాడీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్స్టెండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను అన్నతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవ్రీవన్ వాంట్స్ టు డీసెంట్రలైజ్డ్ ద పవర్. ఇక్కడ అన్న కూడా చెప్పిన విధంగా మీరు చూస్తే ప్రెసిడెంట్ హానరీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇట్లా ఎవరైనా కానీ ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇప్పుడు మెడికల్ కమిటీ కావచ్చు, కెరీర్ గైడెన్స్, ఇట్లాంటి ఇప్పుడు 8 వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలని మనం అనుకున్నప్పుడు ఈ 8 వెల్ఫేర్ యాక్టివిటీస్ని మినిమం ఇంత స్ట్రక్చర్ గవర్నింగ్ బాడీలో లేనిది హౌ వీ కెన్ రన్ అనేది మనం ఆలోచన చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క బ్యాచ్కి మినిమం రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు ఇక్కడ 16th బ్యాచ్ కానీ 15th బ్యాచ్ కానీ లేకపోతే ఇప్పుడు 28th బ్యాచ్ కానీ ఉంది అనుకోండి. ఇప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు ఈ బబుల్లోనే ఉంటే లేకపోతే ఈ బ్యాచెస్లోనే ఉంటే వీళ్ళకి అసలు ఏ రెస్పాన్సిబిలిటీ కింద రాకపోతే, డీసెంట్రలైజేషన్ జరగకపోతే వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళ బ్యాచ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అనేది జరిగేది ఇక్కడ. ఇప్పుడు మనంగిన అంటే కొంతమంది అడుగుతాం అంటే ఈ వై నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇప్పుడు దీంట్లో 333 ఇట్లా కాకోకుండా ఓకే ద స్ట్రక్చర్ ఇస్ ఫైన్, బట్ ఏంటంటే దీంట్లో నంబర్ 111 పెట్టని కొంతమంది అడుగుతూ ఉన్నారు. అండ్ ఐ వాంట్ టు సే ఇప్పుడు ఓన్లీ 1 ప్రెసిడెంట్, 1 వర్కింగ్ ప్రెసిడెంట్, 1 వైస్ ప్రెసిడెంట్, 1 జనరల్ సెక్రటరీ ఉంటాడు అనుకోండి. 30 బ్యాచెస్ ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఇంకా మనం బ్యాచెస్ అనేవి పెరుగుతూ పోతుంటాయి కానీ తగ్గవు. ఇక్కడ ఇప్పుడు బ్యాచెస్ పెరుగుతూ పోతున్నప్పుడు ఈఫ్ 1 బ్యాచ్ వాంట్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15th బ్యాచ్ మాదైనా అనుకోండి, ఇప్పుడు అవర్ బ్యాచ్ వాంట్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ, లేదా సెక్రటరీ కానీ జనరల్ సెక్రటరీ కానీ లేదా ప్రెసిడెంట్ కావాలని అనుకోండి, లేకపోతే 28th బ్యాచ్ కావాలని అనుకుందని అనుకోండి. ఇప్పుడు ఈ పవర్ సెంట్రలైజేషన్ వల్ల ఏమవుతుంది, లేకపోతే ఒకరే ఉండడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ టైంలో కొన్ని బ్యాచెస్కి అసలు పొజిషన్ వచ్చే పరిస్థితి కనపడదు అనమాట. సో ఎవ్రీ వన్ని ఏదో ఒక పొజిషన్ ఇప్పుడు అంటే ఇఫ్ యూ అజ్యూమ్ ఒక లైఫ్లో ఒక యావరేజ్ పర్సన్ లైఫ్లో మనకు ఉన్నటువంటి యాక్టివ్ టైం స్కేల్ తీసుకుంటే ఇప్పుడు 28 ఇయర్స్ నుంచి మనం జాబ్ చేయడం ఇట్లాంటిది యాక్టివ్గా మీరు వర్కౌట్ తీసుకుంటే 3 to 5 years ఒకడు వేరే వాళ్ళ కోసం పనిచేయడానికి మనకు టైం దొరుకుతుంది. ఈ 3 to 5 years నీకు టైం దొరికినప్పుడు నీకు ఏదో ఒక రోల్, యూ షుడ్ గెట్ ఎ రోల్ ఇన్ దిస్, యూ విల్ డూ సంథింగ్ ఫర్ అవర్ అసోసియేషన్ లేకపోతే మన కమ్యూనిటీ. ఇప్పుడు మినిమం మనం అనుకున్న దాంట్లో వాళ్ళకి కనీసం రాకపోతే ఆ రిప్రజెంటేషన్ అనేది జరగక వాళ్ళు ఇది అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు రోల్స్ దీంట్లో నీట్గా చూడండి, 100% ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అనేది కూడా మనం క్లియర్గా దీంట్లో ఇచ్చాము. అట్ ద సేమ్ టైం మీకు మినిమం అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇప్పుడు ఎలా ఉంటాయని చెప్పేసి దీంట్లో కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని ఇచ్చారు. ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10 members ఉన్నా కానీ దాంట్లో మనకి నంబర్ ఆఫ్ గవర్నింగ్ బాడీలో ఉన్న వాళ్ళని కనీసం దాంట్లో పెడితే అట్లీస్ట్ 10 members-లో 5% ఆబ్సెంట్ అని ఇంకో 5%తో వర్కౌట్ జరుపుకుంటా యూ విల్ గెట్ యాక్టివ్ మెంబర్స్. ప్రతి ఒక్క కమిటీలో యాక్టివ్ మెంబర్స్ అనే వాళ్ళు వస్తారు, పార్టిసిపేషన్ అనేది వస్తుంది. ఇది ప్రతి బ్యాచ్కి మినిమం రిప్రజెంటేషన్ ఇవ్వకోకుండా లేకపోతే మినిమం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు డిమోటివేట్ అయిపోయి ఇన్ఎఫిషియన్సీ అనేది క్రియేట్ అవుతుంది. డీసెంట్రలైజేషన్ జరగకపోతే
ఇంకేమవుతుంది, ఇంతవరకు మనకు వచ్చిన ఇష్యూస్ కూడా అవే. డిక్టేటర్షిప్ జరుగుతోంది, లేకపోతే మాకు అవకాశం రావట్లేదు, మాకు పని చేయడానికి ఇది జరగట్లేదని మీరు ఎలా అయితే అనుకుంటున్నారో, ఇన్ ఫ్యూచర్ 31 బ్యాచెస్ లేకపోతే 50th బ్యాచ్ కూడా సేమ్ ప్రాబ్లంతో మళ్ళీ ముందుకు వస్తుంది. నీకు ఇంకొకరు రాకూడదు అంటే, ఇఫ్ యు సీ ఈ బబుల్స్నే మనం ఇప్పుడు సరే మళ్ళీ బ్యాచెస్ పెరుగుతున్నాయి కదా, బబుల్స్ 3నే ఉంటాయంటే డెఫినెట్లీ దీస్ బబుల్స్ విల్ ఇంక్రీజ్. ఎలా ఇంక్రీజ్ అవుతాయంటే, ఇప్పుడు 31 బ్యాచ్ వచ్చింది. 31 బ్యాచ్ ఇప్పుడు ఇక్కడ బయట ఇప్పుడు హోల్డింగ్ హౌస్ మనకి ఎలా అయితే ఉంటుందో అలాగా ఉంటుంది. వాళ్ళు దే విల్ అబ్జర్వ్, దే విల్ ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీలో వాళ్ళని అకామిడేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు దీంట్లోకి వస్తారు. ఈ 21 బ్యాచ్ దీంట్లోకి పోతుంది, 11th బ్యాచ్ దీంట్లోకి వెళ్తుంది. ఇలా మళ్ళీ ఈ ఫస్ట్ సెకండ్ బ్యాచ్ లో ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో వీళ్ళు 100 పొజిషన్స్కి వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్కి ఎలా అయితే మనం 100 పొజిషన్స్ ఇచ్చాము, అలాగే దీస్ పోస్ట్ విల్ ఇంక్రీజ్ అండ్ దీస్ సైకిల్ విల్ ఇంక్రీజ్. ఇట్లా నంబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉండొచ్చు. అట్లా మీరు 100 బ్యాచెస్ ఉన్నా కూడా వీ కెన్ డీల్. అట్ ద సేమ్ టైం ఈ బబుల్స్ అనేటివి కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. దీని గురించి 10 బ్యాచెస్ అంటే ఇప్పుడు బబుల్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే, ఒక 10 బ్యాచెస్ ఆటోమేటిక్ వచ్చిన తర్వాత ఒక బబుల్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మేము చెప్పానో, అంటే ఒక బబుల్ని కొద్దిగా బల్జ్ చేస్తాం. అంటే ఇప్పుడు 10 బ్యాచెస్ పెరిగినప్పుడు ఒకేసారి ఇట్లా ఎంటీ పెట్టి మనం చేయము. సో ఇక్కడ 30 బ్యాచెస్ ఉన్నప్పుడు ఇక్కడ 13 వచ్చినప్పుడు, తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చిన తర్వాత 40 బ్యాచెస్, అంటే 10 బ్యాచెస్ రెడీ అయిన వెంటనే మనం వీ విల్ గో ఫర్ అనదర్ బబుల్. ఇలాగా యూ కెన్ గో ఆన్. 100 బ్యాచెస్ వచ్చినా వీ కెన్ గో ఆన్. ఇలా జరగడం వల్ల మీకు ఏమవుతుంది, కంపల్సరీ అక్కడ ట్రాన్స్పరెన్సీ అండ్ మీకు అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. ఎవరి బ్యాచ్కి ఒక పొజిషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, నీకు అసలుకు వాళ్ళకి లైవ్ ఇప్పుడు ఇక్కడ మిస్టేక్స్ జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఇప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల ఇన్ఎఫిషియన్సీ పెరుగుతుంది అంటే, సి హియర్ ఎవ్రీ బ్యాచ్ విల్ గెట్ ఓన్లీ 1 పొజిషన్. ఆ పొజిషన్ ఏ పొజిషన్ అయినా రావచ్చు. ఒక బ్యాచ్కి ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, ఇఫ్ దట్ బ్యాచ్ ఈస్ నాట్ ఏబుల్ టు రిప్రజెంట్ రైట్ వే ఆర్ వాళ్ళకిన నీట్గా వాళ్ళకిన వర్క్ ఇచ్చిన రోల్ని ప్లే చేయకపోతే, దట్ బ్యాచ్ విల్ గెట్ ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది ఆ బ్యాచ్ పనిచేయలేదని. సో ఏ బ్యాచ్ కూడా ఎవరు కూడా మిస్టేక్ చేయదలుచుకోదు. ఇక్కడ ఇన్ పార్టిసిపేషన్ కానీ ఇన్ఎఫిషియన్సీ కానీ ఉండే ఛాన్సే ఉండదు అనమాట. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, హౌ ద ట్రాన్స్పరెన్సీ ఎలా మీకు రన్ అవుతుంది అనేది. తర్వాత అట్ ద సేమ్ టైం మనం ఏమనుకున్నాం, వీ ఆల్ ఆర్ ఈక్వల్. సో అందరినీ మనం అందుకని ఒకే లైన్లో పెట్టాం. అట్ ద సేమ్ టైం ఎవ్రీవన్ విల్ హ్యాస్ దేర్ ఓన్ ప్రయారిటీస్ ఉంటాయి, ఓన్ రోల్స్ ఉంటాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. లేదు మీరు ఒక పొజిషన్ ఇచ్చి ఆ పొజిషన్ కోసం మిగతా వాళ్ళందరూ ఓన్లీ జస్ట్ వర్క్ చేయాలనుకుంటే, ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని బ్యాచెస్ ఆటోమేటిక్గా డిమోటివేట్ అవుతాయి. మేము మేము ఎంత చేసినా మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, లేకపోతే మేము జస్ట్ మాతో పని చేయించుకుంటున్నారు, ఇట్లాంటి వర్డ్స్ ఇవ్వకోకుండా ప్రతి ఒక్కరికి ఒక పొజిషన్ ఇచ్చి ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనది ఇదేం జాబ్ రోల్ కాదు, లేకపోతే దీని నుంచి వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, వీఆర్ జస్ట్ గివింగ్ అవర్ టైం ఇచ్చినప్పుడు ఆ టైంకి జస్ట్ కొద్దిగా రికగ్నేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయడానికి ఇంకా కొంతమందిని క్రియేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దీంట్లో మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీవన్ ఆర్ ట్రీటింగ్ ఇన్ ఈక్వల్ వే. సో ఇక్కడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇక్కడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు సీనియర్స్ కాబట్టి వాళ్ళు కొద్దిగా సీనియర్ ఎక్స్పీరియన్స్తో ఉంటారు. ఇక్కడున్న వాళ్ళు నేర్చుకోవచ్చు హౌ ద వర్క్ గోస్ ఆన్. కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ బ్యాచెస్ కూడా ఇది అవుతుంది. కాబట్టి మీరు ఇదొకటి ఆలోచన చేసి దీని మీద ఒక థాట్ ప్రాసెస్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎనీ డౌట్స్ యూ క్యాన్ షేర్ మీ, డెఫినెట్లీ వీ విల్ గో త్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్.